అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 9 మంత్రాస్. మనం చాలాసార్లు న్యూస్‌లో కొన్ని బ్యాడ్ న్యూస్‌లనేవి వింటూ ఉంటాం. ఎలా అంటే ఒక 30 ఏళ్ల యువకుడు హార్ట్ అటాక్‌తో సడెన్‌గా మరణించాడు అని. లేదు అంటే ఒక 40 ఏళ్ల ఆహ్, మనిషి ఇట్లా హార్ట్ అటాక్‌తో చనిపోయాడని చెప్పి ఎంత బాధగా ఉంటుంది. సో, ఇవాళైతే పురుషుల్లో వచ్చే హార్ట్ అటాక్ గురించి డిస్కస్ చేద్దాము. ఇది చాలా చాలా సీరియస్ టాపిక్. ఎందుకంటే మన ఇండియాలో చూసుకుంటే 30-50 ఏళ్ల మధ్యలో ఉన్న మగవాళ్ళు ఈ హార్ట్ అటాక్‌కి లేదు అంటే గుండెకి సంబంధించిన డిసీజెస్‌తో బాధపడుతున్నారు అని చెప్పి రీసెర్చ్‌లో తేలింది. బట్ అయినప్పటికీ కూడా ఏంటంటే ఇది మనం ప్రివెంట్ చేయొచ్చు. కొన్ని ఫాలో అవ్వడం వల్ల దీన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రివెంట్ చేయొచ్చు. సో, దీని వెనకాల సైన్స్ ఏంటి? ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేవి నేను మీకు ఇవాళ చెప్తాను. సో, ఈ వీడియోని జాగ్రత్తగా చివరి వరకు కూడా చూడండి. అండ్ తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సో, ఇవాళ మన హెల్త్ టాపిక్ వచ్చేసి హార్ట్ అటాక్స్ గురించి. సో, ఎందుకని ఇలా హార్ట్ అటాక్స్ మెన్‌లో వస్తున్నాయి? ఎందుకు ఇలా రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఓకే. సో, మనం యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి? సో, సైలెంట్ కిల్లర్స్ ఏముంటాయి దీంట్లో అనేవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎండ్ దాకా చూడండి. సో, నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇది ఫెమిలియర్‌గానే ఉండొచ్చు. కాకపోతే ఇది చాలా చాలా ఇంపార్టెంట్‌ది ఈ పర్టిక్యులర్ మ్యాటర్‌లో. సో, ముంబైలో ఒక 42 ఇయర్స్ ఆయన జాగింగ్‌కి వెళ్ళాడనమాట. సడెన్‌గా కుప్పకూలిపోయాడు. ఓకే. సో, ఆయనకి అంతకుముందు సింప్టమ్స్ ఏమీ లేదు. ఓకే. ఎంతో కొంత హెల్తీగానే తింటూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉన్నాడాయన. అయినప్పటికీ కూడా ఇలా కుప్పకూలిపోయాడనమాట. సో, అసలు విషయం ఏందంటే ఆయనకి చాలా చాలా వర్క్ ప్రెషర్ అనేదుంది. అండ్ అదే కాకుండా ఆయనకున్న బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటుని కూడా ఆయన ఎప్పుడూ చూయించుకోలేదు. దానికి తగిన మెడిసిన్స్ కూడా ఎప్పుడూ వాడలేదనమాట. సో, సాడ్‌లీ ఇదేం అన్‌కామన్ కాదు. చాలా కామన్‌గా జరిగేదే ఇండియాలో. మనం జనరల్‌గా చూసుకుంటే 2 మిలియన్ మెన్ మన కంట్రీలో హార్ట్ డిసీజెస్ వల్ల ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు. ఎంత ఎక్కువ నంబరో కదా! అది కూడా ఏంటంటే వాళ్ళ ప్రైమ్ వర్కింగ్ ఏజ్‌లో. ఓకే. 30-50 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళనమాట. సో, ఇది చాలా చాలా సీరియస్ మ్యాటర్. అండ్ ఇది మనందరికీ కూడా ఒక వేకప్ కాల్ లాంటిదనమాట. సో, అసలు ఈ మెన్ ఎందుకని ఇంత రిస్క్‌లో ఉంటారు? అసలు ఏంటి ఆ రీజన్స్ అని చెప్పి మనం చూసుకున్నట్లయితే, మెన్‌కి విమెన్‌లో ఉండే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉండదనమాట. సో, విమెన్‌లో ఉండే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది మనకి న్యాచురల్‌గా ప్రొటెక్షన్ ఇస్తుంది. అది మెన్‌లో ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా బిల్డ్ అవుతూ ఉంటుంది. దానివల్ల బ్లాకేజ్‌లనేవి చాలా త్వరగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకొక పెద్ద రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్. చాలా లాంగ్ వర్కింగ్ అవర్స్, హైగా స్ట్రెస్ ఉండే జాబ్స్ అండ్ ఇది కాకుండా ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఒక దగ్గర కూర్చొని పని చేయటం ఎక్కువ. అండ్ ఇవే కాకుండా బ్రేకుల్లో ఎక్కువగా ఆయిలీ ఫుడ్ తినడం. సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక పకోడాలు, ఓకే. ఇంకేదన్నా డీప్ ఫ్రైడ్ ఐటెమ్సో, బటర్‌లో బాగా వేయించిన పరాటాలు తినడము, లేదు అంటే బోలెడంత బటర్ వేసేసి, లేదు అంటే ఆయిల్ వేసేసిన దోసలు తినడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. డీప్ ఫ్రైడ్ స్నాక్స్ అనమాట. ఇవన్నీ టేస్ట్‌కి చాలా బావుంటాయి. కానీ మన హార్ట్‌కి మంచిది కాదు. సో, దీనివల్ల ఏంటంటే ఆర్టరీస్ అనేవి సైలెంట్‌గా మూసుకుపోతూ ఉంటాయి. సో, ఇది చాలా డేంజరస్ కదా! ఇదే కాకుండా స్మోకింగ్. ఓవరాల్‌గా మనం చూసుకుంటే 90 మిలియన్ అడల్ట్స్ స్మోక్ చేస్తే ఇండియాలో దాంట్లో మెజారిటీ మెన్నే ఉంటున్నారు. స్మోకింగ్ వల్ల లంగ్స్ డ్యామేజ్ ఒక్కటే కాదు, ఆర్టరీస్ అనేవి కూడా సన్నబడతాయి. దీనివల్ల హార్ట్ అటాక్ యొక్క రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇదే కాకుండా మనకి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులర్‌గా చెకప్ చేయించుకోరు. సర్లే తర్వాత చూద్దాంలే. నాకేముంటుంది, నేను 30 కదా, 35 కదా, నేను ఎక్సర్సైజ్ చేస్తాను, హెల్తీగా తింటాను, ఇది అది అని చెప్పి చాలామంది పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. అది చాలా చాలా బ్యాడ్. హైపర్ టెన్షన్, డయాబెటీస్ అనేవి చాలా కామన్‌గా ఉన్నాయి. ఓకే. అండ్ అవి చాలా అన్‌డయాగ్నోస్డ్‌గా కూడా ఉన్నాయి. సో, చాలామంది వరకు ఏంటంటే చెకప్ చేయించుకోరు రెగ్యులర్‌గా. ఇలా చెకప్ చేయించుకోని వాళ్ళు ఎట్లా అంటే ఒక టైమ్ బాంబ్‌ని ఓపెన్ చేసి
పాకెట్‌లో పెట్టుకొని తిరిగినట్లే ఉంటుంది. సో, తప్పనిసరిగా రెగ్యులర్ చెకప్స్ అనేవి చేయించుకోవాల్సిందే. నేను మీకు ఒక షాకింగ్ స్టాటిస్టిక్స్ చెప్తాను. మన ఇండియాలో గుండెకి సంబంధించిన డిసీజెస్ ఏదైతే ఉన్నాయో ఒక 28% డెత్స్‌కి కారణాలవుతున్నాయి యాన్యువల్‌గా. ఓకే. సో, మెన్ పర్టిక్యులర్‌గా 30-50 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక స్టడీలో ఒక విషయం తెలిసింది. ఏంటంటే సిటీలో ఉన్న 70% మంది మెన్‌లో ఏదో ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంది. హార్ట్‌కి సంబంధించిన ఇష్యూస్ రావడానికి. అది హై కొలెస్ట్రాలే కానివ్వండి, స్మోకింగే కానివ్వండి, లేదు అంటే డయాబెటీసే కానివ్వండి. అండ్ ఇంకొకటేందంటే స్ట్రెస్ రిలేటెడ్ హైపర్ టెన్షన్. ఓకే. పని ఒత్తిడితో వచ్చిన హైపర్ టెన్షన్ అనేది చాలా పెరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే సిటీస్‌లో లైక్ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరు ఇవన్నీ మనకి ప్రైమ్ సిటీస్ కదా! అద్దాల మేడలో, అందంగా ఉన్న మేడల్లో వర్క్ చేస్తూ ఉంటారు. కానీ దాంట్లో వర్క్ చేసే వాళ్ళ యొక్క వర్క్ ప్రెషర్ అనేది చాలా ఉంటుంది. అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా వర్స్ట్‌గా ఉంటుంది. సో, ఇవన్నీ కూడా డిఫరెంట్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్‌కి రావడానికి ఒక రీజన్ అవుతుంది. ఇప్పుడు దాకైతే చాలా సీరియస్ విషయాలైతే మాట్లాడుకున్నాం కదా! మీకో గుడ్ న్యూస్ కూడా చెప్తాను. ఏంటంటే హార్ట్ అటాక్స్ అనేవి చాలా వరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అది గనక మన హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అటువంటివి ఏమన్నా ఫాలో అయితే తప్పనిసరిగా మనం వీటిని ఎంతో కొంత ప్రివెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏందంటే కుకింగ్ ఆయిల్స్. వాడిన ఆయిలే వాడడం, ఎక్కువగా ఆయిల్ వేస్ట్ చేయడం, ఆయిల్ వేస్తే టేస్ట్ వచ్చిద్ది అని చెప్పి వండడం అలాంటియి మానుకోవాల్సి ఉంటుంది. ఓకే. కుకింగ్ ఆయిల్స్‌లో కూడా హెల్తీ ఆయిల్స్ వాడండి. అది కూడా చాలా మితంగా యూజ్ చేయండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువున్న ఫుడ్ ఐటెమ్స్ తీసుకోండి. అంటే వాల్‌నట్స్ తీసుకోవచ్చు, ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఫిష్ తీసుకోవచ్చు. అండ్ తప్పనిసరిగా డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ ఇంకా షుగర్‌తో చేసిన మిఠాయిలు ఏవైతే ఉన్నాయో అవి తినొద్దు. తప్పనిసరిగా యాక్టివ్‌గా ఉండాలి. కనీసం వారానికి 5 రోజులైనా సరే 30 నిమిషాల ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. మీరు బ్రిస్క్ వాక్ అయినా చేయొచ్చు. అంటే ఫాస్ట్‌గా నడవచ్చు. లేదు అంటే యోగా చేయొచ్చు. యోగా కూడా చాలా బెస్ట్ ఉంటుంది. సో, యోగా చేయొచ్చు 30 మినిట్స్. ఏదో ఒకటి మీకు ఏది కంఫర్టబుల్‌గా ఉంటే అది చేయడానికి ట్రై చేయండి. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. హార్ట్ హెల్త్ అనేది బెటర్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి మీరు గనక స్మోకింగ్ చేస్తున్నా, లేదు అంటే మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు స్మోకింగ్ చేస్తూ ఉన్నా సరే, తప్పనిసరిగా వాళ్ళు మానాల్సిందే. స్మోకింగ్ సీసేషన్ ప్రోగ్రామ్స్ అనేవి మనకి మేజర్ సిటీస్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఎందుకంటే చాలామంది మేము స్మోకింగ్‌ని ఆపలేము, మాకు అలవాటయిపోయింది. సో, ఫ్రెండ్స్‌తో బయటికెళ్తారు. ఇంట్లో మేము మానేసామంటారు. వాళ్ళని వాళ్ళే చీట్ చేసుకుంటూ ఉంటారు. బయటికి ఫ్రెండ్స్‌తో వెళ్తారు, బ్రేక్స్‌లో తాగుతుంటారు. సో, దీనివల్ల ఎవరికి ఎఫెక్ట్? వాళ్ళకే కదా! అది తెలుసుకోవట్లేదు. సో, మీరు స్మోకింగ్‌ని వదలలేకుంటే, ఆపుకోలేకుంటే తప్పనిసరిగా కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ ఉన్నాయి. ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతి సిటీలో కూడా ఉంది. మీరు డెఫినిట్‌గా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. రెగ్యులర్ హెల్త్ చెకప్స్‌కి వెళ్తూ ఉండండి. ఎస్పెషల్లీ మెన్ ఓవర్ 30 బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్. ఓకే. సో, ఇవెట్లా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముందుగానే ఏమన్నా బయటపడితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు కదా! అండ్ ఇదే కాకుండా స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకోండి. మీరు పని చేసేది ఎటువంటి విధమైన వర్క్ అయినా సరే, ఓకే. అది ఆఫీస్ వర్క్ అనే కాదు, బయట వర్క్ ఇంకెక్కడైనా సరే, మీకు వర్క్‌లో స్ట్రెస్ ఉంటే దాన్ని మీరు తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఓకే. మెడిటేషన్ లాంటిది ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి. దానివల్ల కూడా మీకు మెంటల్ ప్రెషర్ అనేది తక్కువవుతుంది. అండ్ ఒకటైతే గుర్తుంచుకోండి, మీ ఫ్యామిలీకి మీరున్నదొక్కళ్ళే. మిమ్మల్ని ఎవ్వరు కూడా రీప్లేస్ చేయలేరు. కానీ మీరు చేసే పనిలో ఎక్కడైనా సరే, మీరు కాకపోతే వేరే వాళ్ళు ఉంటారు ఆ పోస్ట్‌కి. ఎప్పుడైనా సరే. ఓకేనా? సో, డెఫినిట్‌గా మీ హెల్త్‌ని ఫస్ట్ ప్రయారిటీలో ఉంచుకోండి. అండ్ ఇంకొకటేందంటే, ఒకవేళ హార్ట్ అటాక్ వస్తే ఎలా తెలుసుకోవాలి? అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఏం లేదు, కొన్ని సింపుల్ సింప్టమ్స్ ఉంటాయి. కొన్ని సైన్స్ ఉంటాయి. అటువంటివి ఏమైనా కనిపించాయనుకోండి, ఓకే. మీరు తప్పనిసరిగా ఎమర్జెన్సీ సర్వీసెస్‌ని పిలవాల్సుంటుంది. మన ఇండియాలో హెల్ప్‌లైన్ నంబర్ వచ్చేసి 112. ఓకే. సో, ఒకవేళ మీరు ఎవరికైనా
చెస్ట్ పెయిన్ ఉంది అని చెప్పి అన్నారనుకోండి. చెస్ట్ పెయిన్ లేదు అంటే ప్రెషర్ ఉంది, ఊపిరి అందట్లేదు, చల్లగా చెమటలు పట్టేస్తుంది ఒళ్ళంతా, కళ్ళు తిరుగుతూ ఉంది. ఇటువంటి సింప్టమ్స్ ఏం కనిపించినా సరే వెంటనే మీరు ఎమర్జెన్సీ సర్వీస్‌కి కాల్ చేయండి. అండ్ ఇంకొకటేందంటే ఆ మనిషి కనుక కొలాప్స్ అయిపోయి కాన్షియస్‌లో లేకపోతే మాత్రం సీపీఆర్ అనేది చేయొచ్చు. సీపీఆర్ అనేది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సింది. ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ అనుకోండి. అందరూ కూడా తప్పనిసరిగా సీపీఆర్ అంటే ఏంటి? ఎలా చేయాలి? అనేది మీరు తెలుసుకోవాల్సుంటుంది. ఇదండి ఇవాళ మన టాపిక్. ఈ కాన్వర్సేషన్‌ని జస్ట్ ఈ వీడియోకి మాత్రమే పరిమితం చేయొద్దు. తప్పనిసరిగా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అది మీ ఫాదర్, బ్రదర్, హస్బెండ్ లేదా మీ ఫ్రెండ్‌కే కానివ్వండి. ఇది వాళ్ళ లైఫ్‌ని సేవ్ చేయొచ్చు. అండ్ తప్పనిసరిగా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి కంటెంట్ కావాలి అనంటే తప్పనిసరిగా కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోండి. ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్. చిన్నపాటి కాస్త చేంజెస్ పాటించడం వల్ల మనం పెద్ద పెద్ద ముప్పుల నుంచి మనల్ని మనం సేవ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో వాళ్ళని కూడా సేవ్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా ఇటువంటి హెల్త్ రిలేటెడ్ వాటిపైన అవేర్‌గా ఉండండి. అవగాహన లేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలా మీరైతే ఇబ్బంది పడొద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.